నమస్తే. నేను జర్నలిస్ట్. సో, నిన్న చూసుకున్నట్టయితే ఒక ప్రముఖ ఛానల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారైతే ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో కూడా మళ్ళీ నాకు తెలిసి ఇంటర్వ్యూ అయితే మొన్న కేంద్రం రిలీజ్ చేసిన తెలంగాణ అప్పుల గురించి రిలీజ్ చెయ్యక ముందు మరి ఇదేమన్నా షూట్ చేసి ఉంటారు. ఎందుకంటే మళ్ళీ కూడా అక్కడ కూడా తను చెప్పడం ఏంటంటే 8,00,00,00,000 అప్పు, కాళేశ్వరంలో ఇట్లా అవినీతి జరిగిందని చెప్పేసి మళ్ళీ మాట్లాడడం జరిగింది. మరి ఇది మహేష్ కుమార్ గౌడ్ గారికి అది తెలిసిందో లేదో, ఆ వార్త అసలు ఎంత అప్పయింది ఏంటి అనేది తెలిసిందో లేదో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అంత పెద్ద ఛానల్‌లో కూడా అక్కడ కూడా వాళ్ళు అయితే అబద్ధం ఆడటం అయితే మనం చూస్తున్నాం. 6 పథకాల గురించి మాట్లాడితే మొత్తం తడబడ్డేసి మొత్తం ఎట్లా అంటే పాపం ఎట్లా చెప్పాలో అర్థం కాక చాలా సతమతం అయిపోయిండ్రు. 15,000 అని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి అంటే 12,000 ఇస్తున్నాం కదా అంట. మీ మేనిఫెస్టోలో ఉందా 12,000 అని? బోనస్ అని ఉన్నది. రైతు కూలీలకు 12,000 అని ఉన్నది. ఇవన్నీ ఎట్లా మీరు తప్పుగా చెప్తారు? మీ మేనిఫెస్టోనే మీరే తప్పు చెప్తే ఎట్లా? బీసీల గురించి, 10 మంది ఎమ్మెల్యేల గురించి, రిజర్వేషన్ గురించి, ముస్లిమ్స్ ఎంతమంది బీసీలు ఉన్నారు ఏంటి అని చెప్పేసి మాట్లాడితే అందులో వచ్చేసి 46% బీసీలు ఉంటే 42% రిజర్వేషన్ అన్నారు. మళ్ళీ 42% రిజర్వేషన్లో కూడా ముస్లింలకి, మీరు ముస్లింలకు ఎందుకు ఇంత ప్రియారిటీ ఇస్తున్నారంటే ముస్లింలు ఈ దేశంలో పౌరులు కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును, వాళ్ళు ఈ దేశంలో పౌరులే, మేము కాదనట్లేదు. ఇప్పుడు ఏమంటారు, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, అసెంబ్లీలో ఇక్కడ మద్దతు ఇచ్చిండ్రు, అక్కడనేమో పైన పెద్దల సభలనేమో వాళ్ళు మద్దతు ఇస్తలేరు అంటే వాళ్ళకు ఉండాల్సినవి వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు అక్కడ హోస్ట్ అడిగిండ్రు, మరి ఎందుకు మీరు ఇట్లా వివక్ష చూపెడుతున్నారు, ఇట్లా ఇది తప్పు కదా అని చెప్పేసి మాట్లాడితే ఈ వాళ్ళు కూడా ఓటేసే హక్కు ఉందంటే వాళ్ళకు ఉండాల్సిన చట్టాలు వాళ్ళకి చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళ ఎంత ఉందో, వాళ్ళ పాపులేషన్ ఎంత ఉందో, ఎంత ఇవ్వాలో అందులో ఇవ్వాలి. కానీ బీసీలలో ఇవ్వాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా అడిగితే వాళ్ళు అక్కడ చెప్పలేకపోయాడు. అసలు ఆ ఇంటర్వ్యూలో ఏ ఒక్క క్వశ్చన్కి స్ట్రెయిట్గా మేము ఇది చేసినామని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. బీసీలకు న్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ వల్ల అని చెప్పేసిన మాటలన్నీ కూడా అబద్ధపు మాటలు అని చెప్పేసి ఈ ఇంటర్వ్యూలో మళ్ళీ ఒకసారి తేటతెల్లం అయిపోయింది. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నామంటే అచ్చంగా పీసీసీ అధ్యక్షుడే చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇంకొక 10 సంవత్సరాలైనా ఆయన ముఖ్యమంత్రి ఉంటాడంట. కింది స్థాయిలో వీళ్ళందరూ బీసీలకి న్యాయం జరుగుతుందంట. అట్లా ఉంటుంది? ముఖ్యమంత్రి కూడా బీసీ ఉండాలి కదా. అసలు బీసీ నాయకుడు అయ్యుండి ఇప్పుడు మా కాంగ్రెస్లోనే బీసీ టీపీసీసీ అధ్యక్షుడిగా నేను ఉన్న బీసీలకు న్యాయం జరుగుతుందంటే ఇప్పుడు అక్కడ మరి ఎక్కడైతే క్యాబినెట్లో మరి రావాల్సింది ఏడుగురికి రావాలి, మంత్రులుగా 7 రావాలి. మరి రాలేదని క్వశ్చన్ చేస్తే చెప్పలేకపోదు. నేను కూడా మాట్లాడినా నలుగురికి రావాలంటే నలుగురు కాదు కదా, 7 రావాలి కదా మంత్రులుగా. ఎందుకు కాలేదు మరి? అక్కడ అర్థమవుతుంది కదా ఎంత న్యాయం చేస్తున్నారు, బీసీలకి ఏం చేస్తున్నారు. మేము ఇప్పుడు ఉప ఎన్నిక ఎందుకు జరగట్లేదంటే వీళ్ళంట బీసీని తీసుకొచ్చేసి ఆర్డినెన్స్ అని ఇచ్చేసి ఉప ఎన్నికలకి తీసుకెళ్తారంట. చెప్పే రీజన్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కోర్టుకి వెళ్ళి మరింత సమయం తీసుకుంటారంట. ఇప్పటికే 2 సంవత్సరాలు వెనక్కిపోయింది. సర్పంచ్ అక్కడ గ్రామీణాల నిధులు వస్తలేవు, ఏం వస్తలేవు, ఎన్నికలు జరుగుతూనే నిధులు వస్తాయి అది కూడా చెప్తున్నారు. అయినా కూడా వినట్లే. ఇంకా మళ్ళీ టైం తీసుకుంటారంట. సెప్టెంబర్ 30లోగా జరగాలి, లేదు ఇప్పుడు మళ్ళీ కోర్టుకి పోయి మళ్ళీ చేస్తారంట. 80% మంది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో సంతోషంగా ఉన్నారట. అది మరి వీళ్ళే చెప్తున్నారు. మొన్న పాదయాత్ర ఎందుకు చేసిండ్రు, ఇట్లా రేవంత్ రెడ్డిని ఎందుకు పక్కకు పెట్టిండ్రంటే మా అధిష్టానం నుంచి అన్నీ ఉన్నాయి. రాహుల్ గాంధీ అయితే మస్తు మెచ్చుకుంటున్నారు రేవంత్ రెడ్డిని, ఆయన చేసే పనుల్ని, మీరు అందరికి ఒక ఆదర్శంగా ఉన్నారు అని చెప్తున్నారట. కానీ అపాయింట్మెంట్ మాత్రం ఇయ్యరు. అసలు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనే క్లారిటీ లేకుండా ఎవరికి వాళ్ళు వచ్చేసి మీరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంటర్వ్యూలు అడిగే ప్రశ్నలకేమో ఒక్క ఆన్సర్ కూడా స్ట్రైట్గా లేదు. క్వశ్చన్ ఎంత స్ట్రైట్గా ఉంటే ఆన్సర్ అంత స్ట్రైట్గా ఉండాలి. అట్లా అసలు స్ట్రైట్గా లేనే లేదు. బీసీలకు న్యాయం చేస్తా అంటారు, క్యాబినెట్లో బీసీ మంత్రులే ఉండరు. మళ్ళీ అల్లా మీరే కొట్టుకొని చచ్చిపోతారు. మాకు రావట్లే అని. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కూడా అవును ఆయన చేసింది మేము ఆయనకి ఇస్తా అని చెప్పిండ్రు కానీ ఇయ్యలేకపోయినాము అని అంటే అక్కడ అర్థమవుతుంది కదా మీరు మాట ఇస్తారు కానీ మాట తప్పుతారని. అండ్ ఇక్కడ కూడా 10 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడేది వినండి ఒక్కసారి. ప్రభుత్వం వచ్చి తెల్లారి నుంచి బీజేపీ పార్టీ ఇక్కడ రాష్ట్రపతి పాలన పెడతామని, బీఆర్ఎస్ పార్టీని చీల్చి ప్రభుత్వం పడేస్తామని ఈ స్లోగన్లతో ఈ మాటలన్నీ వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు స్వతహాగా చేర్చుకున్నారు. ఒక సంతం ఒప్పుకుంటారా, కన్ఫ్యూజ్ చేస్తారా? 10 మంది మీ పార్టీ సానుభూతిపరంగా మాత్రం సపోర్ట్ ఇస్తామని ఎందుకు తీసుకున్నాం? రైట్.
ఇది అంటే ఇప్పుడు రైట్ ఇది అంటే ఇన్ని రోజులు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏం చెప్పమని చెప్పిండ్రు, మేము రాలేదు, మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పేసి మాట్లాడిండ్రు కొంతమంది. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ తేటతెల్లమైంది కదా, 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మేము కాంగ్రెస్లోకి వచ్చామని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షుడే చెప్తున్నాడు కదా. ఇంకా ఇంత క్లియర్గా ఉన్నాక మరి ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుందా రాదా? ఈ 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నిక రావాలి కదా, అవేం లేవు. ప్రతిదీ కూడా తప్పించుకోవడానికి ఎట్లనో ఒకలాగా వాళ్ళని ఈ 10 మంది కాకుండా ఇంకో చాలా మంది వచ్చే అవకాశం ఉందట, కానీ వీళ్ళు ఇప్పుడు ఆపుతున్నారంట. సేమ్ అట్లనే కవిత గారి గురించి కూడా మాట్లాడితే కవిత గారిది అసలు మాకు అవసరమే లేదా, అసలు వాళ్ళ గురించి మాకు అసలు ఏం తెలియదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇన్ని జరుగుతున్నాయి. ఏ ఒక్కటి అడిగినా కూడా ఆ ఇంటర్వ్యూ మీరు చూడండి, ఒక్కదానికి కూడా స్ట్రైట్గా ఆన్సర్ లేదు. బీసీ రిజర్వేషన్ గురించి అడిగినా, 6 పథకాల గురించి అడిగినా, దేని గురించి వాళ్ళు ఏవేవైతే ఏదైతే ముఖ్యంగా రైతులకి ఆసరాగా ఉంటాం మేము అని చెప్పేసి వాళ్ళు ఓట్లు అడుక్కున్నది. ఇంకా నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతానైతే మేము విఫలమైనాం అన్నట్టే ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు అయితే చెప్పడం జరిగింది. చాలా వరకు వాళ్ళు ఫెయిల్ అయిన సంగతి వాళ్ళకు కూడా తెలుసు. బీసీ నాయకుడు అవుతాడంట, కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంట. దానికి అసలు నాకు అర్థం కాలే. మీరు బీసీల కోసం పోరాడతాం, కాంగ్రెస్ వల్లనే బీసీలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా ముఖ్యమంత్రి ఉంటారు ఇంకొక నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా? అసలు ఫస్ట్ థింగ్ వీళ్ళకి మీ తెలంగాణ ప్రజలైతే ఓటేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. మీకే చేసుకుంటున్నారు కదా సర్వేలు, ఆ సర్వేలలోనే తెలుస్తున్నాయి కదా రేవంత్ రెడ్డికి ఎంత వ్యతిరేకత ఉందో. మీరు